కానీ మనం ఆయన దగ్గరకు వెళ్ళలేదు కదా. నిజమే సాయి, నేను జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళలేదు, కానీ భగవంతుడి దగ్గరకు రోజు వెళ్తాను. ప్రతిరోజు ప్రార్థన కూడా చేస్తాను. భగవంతుడే నా ప్రార్థన వినమని వేడుకుంటాను. నాకు తెలుసు నువ్వు నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాడివని, సహాయం చేయాలని ప్రార్థన కూడా చేసేవాడివి. కానీ నీకు తెలియనిది ఏంటంటే దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఎవరైనా ఆహారం ఇచ్చారు, ఇంకొకసారి ఎవరో బట్టలిచ్చారు. సహాయం చేసే ప్రతి ఒక్కరూ భగవంతుడే అవుతారుగా. ఇక నువ్వు, ఒకవేళ నువ్వు ఇతన్ని బికారిగా భావించకుండా నీకు డబ్బు చెల్లించే స్థితిలో లేని ఒక మామూలు సాధారణ వ్యక్తిగా చూసుంటే కనుక, నువ్వు అతని జుట్టు ఉచితంగా కత్తిరించుంటే నువ్వు ఇతని దృష్టిలో భగవంతుని వై ఉండేవాడివి. భగవంతుడు మన నలువైపులా ఉన్నాడన్నది సత్యం అన్ని చోట్ల, కానీ మనకు కనిపించడు. కానీ ఇతరుల దయాగుణంలో మనం భగవంతుణ్ణి చూడగలం. ఆలోచించు, నువ్వెప్పుడూ ఒక అపరిచితుడి నుండి సహాయం పొందిన అనుభూతిని చెందలేదా? గుర్తు తెచ్చుకో. నీకెప్పుడైనా సహాయం అవసరం ఉంటే హఠాత్తుగా ఎవరో వచ్చి నీకు సహాయం చేసుంటారు కదా. ఇదే ఈశ్వరుని యొక్క రూపం.